వంటేరు ప్రతాప్ రెడ్డి ఒంటరిగా టీఆర్ఎస్ పార్టీపై 15 ఏళ్లు పోరాటం చేసిన రాజకీయ నేత. 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 2 సార్లు ఏకంగా సీఎం కేసీఆర్ పైనే పోటీకి రంగంలో దిగిన వ్యక్తి. ఒకసారి టీడీపీ తరపున మరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి సడన్గా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటం సంచలనమే. పోరాడి అలసిపోయారో మరి ఇతర కారణాల్లో తెలియదు కానీ పోరాడిన పార్టీ జెండానే మోయడానికి సిద్ధమైపోయారు. తాజాగా టీఆర్ఎస్లో చేరిన వంటేరు ప్రతాప్ రెడ్డి స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రతాప్ రెడ్డి గారు నమస్తే. ముందుగా మీకు శుభాకాంక్షలు. టీఆర్ఎస్ పార్టీలో చేరారంటే పార్టీ మారారు అంటే 15 ఏళ్ళు నిర్విరామంగా పోరాటం చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఎందుకు అజెండా మార్చేశారు? అజెండా మార్చడానికి నేను 2018 మొన్నటి జనరల్ ఎలక్షన్లో కేసీఆర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చాలా అంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు, కొండపోశమ్మ ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నేను చాలాసార్లు కొండపోశమ్మ ప్రాజెక్టులో కానీ మల్లన్న సాగర్ ప్రాజెక్టులో కానీ అక్కడ రైతులు నష్టపోయినరు. రైతులకి గిట్టుబాటు అంటే 2013 చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వాలని చెప్పి చాలాసార్లు ఫైట్ చేసినాం. R&R ప్యాకేజ్ విషయంలో కానీ అవన్నీ చేసినప్పుడు అక్కడ ప్రజలు కూడా నాకు మద్దతు ఇచ్చారు, ఫైట్ చేసినామో అవన్నీ అయినాయి. మొన్నటి ఎలక్షన్లలో అదే కొండపోశమ్మ ప్రాజెక్టులో ఉన్న మామిడాల విలేజు, బలింపురం గ్రామము, వాళ్ళు అది మల్లన్న సాగర్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు టీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా మెజారిటీ ఇచ్చిండ్రు. అప్పుడు నాకు అనిపించింది నేను చేసిన పోరాటం తప్ప. నేను లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా, 307 కేసులు అయినాయి, ఫైరింగ్ జరిగింది, పోలీసుల మధ్యన చాలా తోపులాటలు జరిగినాయి, నేను అండర్ గ్రౌండ్ కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఫైట్ చేసిన తర్వాత అక్కడున్న ప్రజలు కూడా నాకు ఓట్ చేయకపోవడం వల్ల అంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే రైతు ల్యాండ్ అక్విజిషన్కి ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారు కాబట్టి నాకు ఓట్ చేయలేదు. అప్పుడు నేను చేసింది పోరాటం కరెక్ట్ కాదేమో, నేను రాంగ్ డిసిషన్ తీసుకునేమో, ఇన్ని రోజులు ప్రభుత్వాన్ని సతాయించిందేమో అనేది ఒక ఆలోచన. రెండవది రైతు ఆత్మహత్యలు, ఇవన్నిటి మీద చాలాసార్లు ఫైట్ చేసినాం. ముఖ్యమంత్రి గారు ఉన్నారా ఎవరున్నారా అని ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద, దళితుల 3 ఎకరాల పొలమే కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్, వీటి అన్నింటి మీద కూడా ఫైట్ చేసుకుంటూ వచ్చినాం. 2018లో గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో జనాలు, గజ్వేల్ ఒక్కటే కాన్స్టిట్యున్సీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 88 స్థానాలు కైవసం చేసుకున్నారు. అట్లనే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో నేరుగా ప్రజల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. మధ్యాహ్న బ్రోకర్స్ ఎవరు కనిపించలే. ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అని కూడా ప్రజలకు వెళ్ళిపోయేసరికి ట్యాప్ ఉంది, పొద్దంతా కష్టపడి ఇంటికి వస్తారు, సాయంత్రం ట్యాప్ వాటర్ వచ్చేసింది. గతంలో ట్యాప్ కోసం మనం బయటకు వెళ్ళి వాటర్ కోసం బయటకు వెళ్ళి కష్టపడేవాళ్ళు, ఇప్పుడు ట్యాప్ ఇంటికి వచ్చేసింది. అట్లనే రైతు బీమా కానీ, కంటి వెలుగు, రైతు బంధు, ఇట్లాంటివన్నీ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందినాయి. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఓటేశారు. రాష్ట్రంలో ఎవరో కష్టపడితే ఓటు రాలే. ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి దగ్గరగా వెళ్ళినాయి కాబట్టి ప్రజలందరూ 88 స్థానాలు ఆయన కట్టబెట్టారు. అంటే ఇవన్నీ తెలిసిన ప్రతాప్ రెడ్డి మరి ఎందుకు ఎన్నికల్లో పోటీ చేశారు? అవి ఎప్పుడండి ఇంత అభివృద్ధి, ఎందుకంటే మరి అంత గ్యాప్ కూడా లేదు కదా, 2 నెలలు అయ్యింది. 2 నెలల ముందే ఈ కార్యక్రమాలన్నీ జరిగినవే కదా. అంటే ఈ కార్యక్రమాలు జరిగినవి మా ఆలోచన వేరు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అక్కడనే స్టూడెంట్స్ కానీ, లేకపోతే దళితులు కానీ, లేకపోతే అన్ఎంప్లాయీస్ కానీ, ఇవన్నీ వర్గాలు కూడా కొన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నేను కూడా మల్లన్న సాగర్ రైతుల కోసం ఫైట్ చేసిన, రైతు ఆత్మహత్యల కోసం ఫైట్ చేసిన, ఫీజు రీఎంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రయత్నం చేసిన. వీళ్ళందరూ కూడా నాకు మద్దతు ఇస్తారని ఎక్స్పెక్టేషన్, వాళ్ళందరూ నాకు ఓట్ చేస్తారని నా ఎక్స్పెక్టేషన్. నా ఎక్స్పెక్టేషన్ని నేను రీచ్ కాలేకపోయినా. దానిలో భాగంగా నన్ను 2009లో, 2014లో, 2018లో ముఖ్యమంత్రి గారు పార్టీలోకి రమ్మని చెప్పేసి, పార్టీలో వచ్చి పనిచేయమని చెప్పేసి ఎన్నోసార్లు అడిగినప్పటికి కూడా నేను వెళ్ళలేదు. మొన్న ఎలక్షన్ తర్వాత మొన్న 2 డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు ప్రతాప్ వచ్చేసేసి అని చెప్పి అడగడం వల్ల ఇంకా వేరే ఆప్షన్ కూడా నేను కూడా ఆలోచించకుండా ప్రజలంతా ముఖ్యమంత్రి గారి వైపు ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండి ఫైట్ చేయడంలో ప్రయోజనం లేదు. ముఖ్యమంత్రి గారు మా కాన్స్టిట్యున్సీలో ఉండడం, మా దగ్గర మల్లన్న సాగర్లో ఉండడం, మా దగ్గర కొండపోశమ్మ ప్రాజెక్టులు ఉండడం, ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ
ఇరిగేషన్ వాటర్ కూడా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ వాటర్ వచ్చేస్తుంది. ఓకే. మనం ప్రభుత్వానికి సహకరించాలన్నటువంటి ఆలోచనలో సహకరిద్దాం. మనం ఎన్ని రోజులు ఫైట్ చేసినా రైట్. నేను ఫైట్ చేసింది ప్రజల కోసం. అంటే ఆ ప్రతాప్ రెడ్డి ప్రజలే గారు